ప్రస్తుతం గాల్లో ఎగురుతున్న విమానం భూమి నుంచి సెకన్కు 8 కిలోమీటర్ల వేగంతో అంతరిక్షం వైపు ఓ రాకెట్ గ్రావిటీకి వ్యతిరేకంగా దూసుకెళ్లగలుగుతుందంటే దానికి కారణం గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొన్న ప్రాచీన విధ్వంస శాస్త్రవేత్త అయినటువంటి సర్ ఐజాక్ న్యూటన్. యాపిల్ ఐఫోన్ అనగానే మనకు యాపిల్ పండు గుర్తొస్తుంది. యాపిల్ అనగానే న్యూటన్ యాపిల్ చెట్టు క్రింద కూర్చున్న సంఘటన మనకు గుర్తొస్తుంది. లా ఆఫ్ మోషన్, గ్రావిటేషనల్ థియరీ వంటి భౌతిక సిద్ధాంతాలను కనుగొన్న న్యూటన్ జీవితం ఎలా కొనసాగింది? తను చనిపోయే చివరి రోజుల్లో తను కనుగొన్న అంశం ఏమిటి? అలాగే తను రాసుకున్న డైరీలో ఉన్న భయంకర నిజాలు ఏమిటి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. జూలియన్ క్యాలెండర్ ప్రకారం 1642 డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున ఇంగ్లాండ్లోని వోల్స్థోర్ప్లో జన్మించాడు న్యూటన్. న్యూటన్ పుట్టుక వల్ల వారి ఇంటి వారికి ఏమీ కలిసి రాలేదు. న్యూటన్ నాన్నగారైనటువంటి ఇసాక్ న్యూటన్ ఇక 3 నెలల్లో న్యూటన్ జన్మిస్తాడు అని అనుకుంటుండగా ఈలోపు ఇసాక్ న్యూటన్ గారు మరణించారు. అదేవిధంగా తన తల్లి గర్భంలో నెలలు నిండకుండానే న్యూటన్ జన్మించాడు. న్యూటన్ అమ్మగారైనటువంటి హన్నా హెస్కాకి న్యూటన్ పుట్టుక అంటే ఇష్టం లేదు. ఎందుకంటే చాలా చిన్నగా పుట్టాడని. ఒకసారి తను స్నానం చేసే మగ్లో న్యూటన్ సరిపోయేంత చిన్నగా ఉండేవాడని చెప్పేది. న్యూటన్కు 3 సంవత్సరాల వయసప్పుడు తను బర్నబాస్ స్మిత్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. ఇక న్యూటన్ను వాళ్ళ అమ్మమ్మ గారైనటువంటి మార్జరీ హస్కిక్ దగ్గర ఉంచి ఈవిడ బర్నబాస్తో వెళ్ళిపోయింది. న్యూటన్ తనకు 12 నుంచి 17 సంవత్సరాలు వచ్చేదాకా గ్రాంథంలోని కింగ్స్ హై స్కూల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్నాడు. ఇక్కడ తనకు మ్యాథమెటిక్స్ మీద ఫౌండేషన్ పడింది. కానీ తోటి విద్యార్థులు మరియు టీచర్స్ ఇతని బలహీనమైన శరీరాన్ని చూసి హేళన చేసేవారు. న్యూటన్ వేసే తిక్క ప్రశ్నలకు తట్టుకోలేక టీచర్స్ ఇతన్ని స్కూల్ నుంచి మధ్యలోనే పంపించి వేశారు. ఈలోపు న్యూటన్ అమ్మగారు బర్నబాస్ స్మిత్కు విడాకులు ఇచ్చి న్యూటన్ను తిరిగి వాళ్ళ సొంత ఊరైన వోల్స్థోర్ప్కి తీసుకొచ్చింది. అప్పుడు ఆమె న్యూటన్ను ఒక రైతును చేయాలనుకుంది. కానీ న్యూటన్కు వ్యవసాయం అంటే ఇష్టం ఉండేది కాదు. న్యూటన్ అమ్మగారు కింగ్స్ స్కూల్లోని హెన్రీ స్టోక్స్ అనే టీచర్ను ఏదో విధంగా ఒప్పించి తిరిగి న్యూటన్ను స్కూల్కు పంపించింది. ఈసారి తను బాగా చదువుకుని స్కూల్ ఫస్ట్ ర్యాంక్ను సంపాదించుకున్నాడు. న్యూటన్ వాళ్ళ మేనమామైనటువంటి విలియం హస్కంగ్ రికమెండేషన్ ద్వారా కేంబ్రిడ్జ్లో ట్రినిటీ కాలేజ్లో జూన్ 1661లో బిఏలో చేరాడు. ఇక్కడ తాను చిన్న పనులు చేసుకొని వచ్చిన డబ్బులతో కాలేజ్ ఫీజు కట్టుకునేవాడు. చివరికి 1664లో తను ఎంఏ వరకు చదవగలిగేంత స్కాలర్షిప్ సంపాదించుకున్నాడు. మొత్తానికి 1665లో తను బిఏ డిగ్రీని పూర్తి చేసుకున్నాడు. తర్వాత ఎంఏ చదువుదామనుకున్నాడు. కానీ కేంబ్రిడ్జ్లో ప్లేగ్ వ్యాధి రావడం వల్ల అక్కడి నుండి వోల్స్థోర్ప్కు వచ్చేశాడు. తనకు చిన్నతనంలో వచ్చిన పిచ్చి ప్రశ్నలకు సమాధానాన్ని వెతకటం కోసం చాలా బుక్స్ చదివేవాడు. ఇలా ఒకసారి వాళ్ళ ఇంటి ముందు ఉన్న యాపిల్ తోటలో ఓ యాపిల్ చెట్టు క్రింద కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నప్పుడు ఓ యాపిల్ పండు సరిగ్గా తన తల మీద పడింది. అరే, యాపిల్ పడింది, తీసుకొని తిందాం అని అందరూ అనుకుంటారు. కానీ న్యూటన్ మాత్రం ఎందుకు యాపిల్ పండ్లు భూమి మీద పడుతున్నాయి, పక్కకో లేదా పైకో పోవచ్చుగా అని దీర్ఘంగా పండును పట్టుకుని ఆలోచిస్తున్నప్పుడు గ్రావిటేషన్, గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. ఇదే మనం పిలుచుకునే లా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్. దీని ద్వారానే ఈ విశ్వంలోని ప్రతి వస్తువు ఇంకొక వస్తువుని ఆకర్షించుకుంటుంది. ఆ ఆకర్షణ అనేది దాని ద్రవ్యరాశి, వేగాన్ని బట్టి ఆధారపడుతుందని చెప్పాడు. ఇదే ఇప్పుడు మనం బుక్స్లో చదువుకుంటున్న 3 లాస్ ఆఫ్ మోషన్. ఇతను కనుగొన్న సిద్ధాంతాలతో ఇప్పుడు మనం నడిపే బండ్లు ఎంత వేగంతో వెళ్ళాలి, అలా వెళ్ళాలంటే అది ఎంత బరువు ఉండాలి,
ఒక విమానం గాల్లో ఎగరాలంటే దానికి ఎంత మాస్ ఉండాలి, గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా ఓ రాకెట్ పోవాలంటే దాని వెలాసిటీ ఎంత ఉండాలి, ఇలా రకరకాల ప్రశ్నలకు సమాధానంగా ఎన్నో థీరీస్ను కనుగొన్నాడు. ఇలా 2 సంవత్సరాల ఒంటరి పరిశోధన తర్వాత 1667 ఏప్రిల్లో తిరిగి కేంబ్రిడ్జ్కు వచ్చాడు. ఇక్కడ ట్రినిటీలో ఫెలోగా ఎలక్ట్ అయ్యాడు. ఇలా ఎన్నుకోబడిన వారు పాస్టర్లుగా చర్చిలో సేవ చేయాలి. ఇలా తను ప్రీస్ట్గా ఉంటూ తన పరిశోధనలేమీ ఆపలేదు. ఏది ఏమైనప్పటికీ 1669 నాటికి తన మాస్టర్స్ డిగ్రీని సంపాదించుకున్నాడు. తను ఎంఏ కంప్లీట్ చేసిన 2 సంవత్సరాల తర్వాత ఫెల్లో ఆఫ్ రాయల్ సొసైటీకి ఎంపికయ్యాడు. గ్రావిటీ, మోషన్ మీదే కాదు, ఆప్టిక్స్ మీద, ఒక ప్రిజం మీద ప్రయాణించిన కాంతి వివిధ రంగులను ప్రసరింపజేయడాన్ని, అలాగే ఆకాశంలో 7 రంగులతో ఇంద్రధనుస్సు ఫామ్ అవ్వడాన్ని, ఇలా కాంతి ధర్మాలపై మరియు రకరకాల ఆప్టిక్స్పై పట్టు సాధించాడు. అలాగే 1670 నుంచి 1672 కాలంలో ఆప్టిక్స్ మీద స్టూడెంట్స్కు క్లాసులు కూడా చెప్పాడు. ఇలా అంతరిక్షంలో ఒక రాకెట్ వేగంగా పోతున్న భూమి మీద మనం బస్సులలో సురక్షితంగా ప్రయాణించగలుగుతున్నామంటే దానికి కారణం న్యూటన్ పరిశోధనలు. ప్రస్తుతం మనం చదువుకునే ఫిజిక్స్, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్లో అతని సిద్ధాంతాలు లేకుండా ఉండవు. అందరిలాగా ఏదో పండు పడాలి కాబట్టి మీద పడింది, తిందాంలే తీయగా ఉంటుందని న్యూటన్ అనుకుంటే సాంకేతిక అభివృద్ధి అక్కడితోనే ఆగిపోయిండేది. ఒక రకంగా చెప్పాలంటే శాస్త్రవేత్తల ఆవిర్భావంలో ఆవిర్భవించిన విద్వాంసం ఇతను. ఇతన్ని ఇన్స్పైర్ తీసుకునే స్టీవ్ జాబ్స్ యాపిల్ ఐఫోన్ లోగోను మొదట్లో న్యూటన్ పిక్చర్తో డిజైన్ చేయించాడు. చివరిగా మార్చి 20, 1727లో తన 84 ఏళ్ల వయసులో లండన్లోని కెన్సింగ్టన్లో ఒక వర్జిన్గా మరణించాడు. తన జీవితంలో అతను పెళ్లి చేసుకోలేదు, అమ్మాయిలతో సంబంధం లేదు. అందుకే అతన్ని వర్జిన్ అని తనతో పాటు ప్రయాణించిన ఫ్రెంచ్ రైటర్ అయినటువంటి వాల్తేర్ చెప్పాడు. అతను చనిపోయే చివరి రోజుల్లో తనని ఫిజిషియన్ మరియు సర్జన్ దగ్గర చూపిస్తే అతను వర్జిన్ అని తెలిసిందని వాల్తేర్ చెప్పాడు. ఇప్పటి వరకు చెప్పినదంతా న్యూటన్ లైఫ్ టర్నింగ్ పాయింట్స్ మాత్రమే. కానీ తను చనిపోయేటప్పుడు యుగాంతం మీద పరిశోధించి కొన్ని భయంకరమైన నిజాలు తెలుసుకొని ఎవ్వరికీ చెప్పకుండా తన డైరీలో రాసుకున్నాడు. అస్సలు ఆ డైరీలో ఏముంది, అతను పరిశోధించిన అంశాలు ఏమిటి, నెక్స్ట్ పార్ట్ 2లో పూర్తిగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఫేస్బుక్లో తెలుగు యూనివర్సిటీ పేజ్ను ఫాలో అవ్వండి.